ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ కు, దర్శకుడు సుకుమార్ కు, మైత్రి మూవీ మేకర్స్ కు ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. దాదాపు 1000 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ 400 కోట్ల వరకు అయ్యింది. అయితే కొన్నాళ్ల నుంచి అల్లు అర్జున్ కు, మెగా కుటుంబానికి మధ్య ఉన్న ఉప్పు నిప్పుల మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్ తేజ్ కూడా పరోక్షంగా బన్నీ గురించి కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. మనం ఎక్కడి నుండి వచ్చేమనేది మర్చిపోవద్దని, మన వెనకాల ఎవరున్నారనేది మర్చిపోవద్దని, అలా మర్చిపోతే ఆ విజయం ఎందుకు పనికిరాదని వరుణ్ తేజ్ వ్యాఖ్యానించాడు. మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ వ్యాఖ్యలను వరుణ్ చేశాడు. ఇవి ఖచ్చితంగా అల్లు అర్జున్ గురించేనని సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. తాజాగా మరో వార్త సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ అన్ని సినిమాలకు మెగా అభిమానులు మద్దతుగా నిలబడ్డారు. సినిమా విజయం సాధించింది అంటే అందులో అధిక శాతం భాగం వారికే చెందింది. పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రం నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమాను చూడలేదు, ఆ సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు, బన్నీ అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం మెగా ట్యాగ్ ను అల్లు అర్జున్ వాడుకోవద్దని మెగాస్టార్ చిరంజీవి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉన్న చిరంజీవి తన సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో, అభిమాన సంఘాల నాయకులతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ మెగా ట్యాగ్ అనేది వాడుకోకుండా, మెగా అభిమానుల అవసరం లేకుండానే తనకున్న సొంత అభిమాన బలంతోనే విజయం సాధిస్తే బాగుంటుంది అని వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తుంది. దీంతో మెగా అభిమానులంతా పుష్ప 2 సినిమాకు దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.